హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టుడే డే 37. సో, నేను ఒక బుక్ చదివానండి. 'ద సైకాలజీ ఆఫ్ మనీ'. రచయిత వచ్చేసి మోర్గన్ హౌజెల్. ఈ బుక్‌లో మేజర్ 4 పాయింట్స్ నేను మీకు చెప్తాను. లైక్ మనీ సంపాదించడం కంటే కూడా దాన్ని నిలబెట్టుకోవడం అనేది గొప్ప స్కిల్ అన్నమాట. రచయిత దాని గురించి బాగా చెప్పాడు. రెండోది ఏందంటే సంపద అనేది చూపించేది కాదు, కనిపించకుండా పెరిగేది. లైక్ ఇప్పుడు మనకు కారు అవసరం లేదు, కానీ దాని మీద ఇన్వెస్ట్ చేసేసి ఉన్న డబ్బుల్ని వేస్ట్ చేయడం, వృధా చేయకూడదనేది అతని ఉద్దేశం అనమాట. మనకి ఎంత అవసరం ఉంటే అంతనే యూజ్ చేసుకోవాలి. మూడవది ఓపిక చాలా ఉండాలి మనీ బాగా కాంపౌండింగ్ అవ్వాలంటే. లైక్ వారెన్ బఫెట్ మీరు చూశారు. అతను 13th ఏజ్ నుంచి అతను ఇన్వెస్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన 70, 80 ఏజ్‌లో అతను ఒక బిలియనీర్, అంటే చాలా సంపద సృష్టించాడు కాంపౌండింగ్ వల్ల. ఇంకోటొచ్చేసి డబ్బు యొక్క అసలు విలువ వచ్చేసి స్వేచ్ఛ. మనకు నచ్చిన జీవితాన్ని మనకు ఇష్టం వచ్చినట్లుగా గడపాలి అంటే డబ్బు ఉంటేనే గడపగలం. సో, దాని గురించి మనం మనీ మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తగా చేయాలనేది ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.